ఒక రైల్వే స్టేషన్లో ఇంతమంది జనం ఉండటం నా జీవితంలో నేను ఇదే చూడ్డం. ఇది ఒక ప్రయాణికుడి కామెంట్. ఈ స్టేషన్లో ఇందరు మృతి చెందడం ఇదే తొలిసారి. ఇది ఒక అధికారి చేసిన విషాదకర వ్యాఖ్య. ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇలా ఉంటే అసలు ఈ దుర్ఘటన జరగడానికి గల కారణాలేంటి? అధికారులు ఏమంటున్నారు? మొత్తం ఎంతమంది మృతి చెందారు? ఆ వివరాలేంటి? ఢిల్లీ స్టేషన్లో ఎన్నడూ చూడనంత రద్దీ. స్టేషన్ హిస్టరీలో ఎప్పుడూ లేని ప్రాణ నష్టం. ఒక అనౌన్స్మెంట్ కొంపముంచిందా? ఎక్కాల్సిన రైలేదో తెలియని కన్ఫ్యూజ్ అయ్యారా? 2 రైళ్ల రద్దు పుకారు కూడా కారణమైందా? ఢిల్లీ తొక్కిసలాట ఘటనలో అసలేం జరిగింది? అది శనివారం రాత్రి 10 గంటల సమయం. ఒక అనౌన్స్మెంట్తో ఢిల్లీ రైల్వే స్టేషన్లు అలజడి చెలరేగింది. 2 రైళ్లకు ఒకే పేరు ఉండడంతో మరో కన్ఫ్యూజన్ నడిచింది. అప్పటికే 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్, ఇంతలో స్పెషల్ ట్రైన్ 16వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి వస్తుందన్న ప్రకటన వినిపించడంతో రెట్టింపైన గందరగోళం. ఆ రైలే ఎక్కాలని భావించిన జనం అటువైపుగా వెళ్లగా ఒక్కసారిగా వందలాది మంది 16వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపునకు పరుగులు పెట్టారు. అప్పటికే 12, 13, 14 ప్లాట్ఫామ్స్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉన్నాయి. 16వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపు వెళ్లే దారిలో హడావిడి పెరిగింది. దీంతో తొక్కిసలాట జరిగిందన్నది ప్రాథమిక అంచనా. ప్రయాగ్రాజ్కి వెళ్లడానికి మొత్తం 4 రైళ్లు ఆ సమయంలో ఉండగా వాటిలో 3 ఆలస్యమయ్యాయి. దీంతో చాలా మంది 14వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి చేరారు. అటు ఇటు పరుగులతో కూడిన గందరగోళ పరిస్థితుల నడుమ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటనలో మొత్తం 18 మంది మృతి చెందగా డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. చనిపోయిన వారిలో 9 మంది మహిళలుండగా 5 చిన్నారులుండడం విషాదకరం. అసలే వీకెండ్ కావడం, ఆపై కుంభమేళా సైతం ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో ప్రయాణికులు భారీ ఎత్తున ప్రయాగ్రాజ్ బాట పట్టారు. వీరి సంఖ్య విపరీతంగా పెరగడంతో గతంలో ఎన్నడూ లేనంత రద్దీకి లోనైంది ఢిల్లీ రైల్వే స్టేషన్. స్టేషన్ చరిత్రలో ఎన్నడూ లేనంత జనం పోగవడం మాత్రమే కాదు, భారీ ప్రాణనష్టం సంభవించడం కూడా ఇదేనంటున్నారు అధికారులు. ఈ ఘటనలో గాయపడ్డ వారిని వెంటనే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్కి తరలించారు. ఆసుపత్రికి చేరే సమయానికి 15 మంది చనిపోగా ఆ తర్వాత మరో 3 మృతి చెందారు. గాయపడ్డ వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం అందించనున్నారు. తీవ్ర గాయాల పాలైన వారికి 2.5 లక్షలు, స్వల్పంగా గాయాలైన వారికి 1 లక్ష చొప్పున పరిహారం అందించనున్నట్టు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ప్లాట్ఫామ్ పై భారీ సంఖ్యలో ప్రయాణికులున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గంటకు 1500 టికెట్లు జారీ చేయడంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని, సీట్లు దొరకవని ఆతృత కొద్దీ ట్రైన్లోకి ఎక్కేందుకు ప్రయాణికులు పోటీపడడంతో ఈ దుర్ఘటన జరిగిందని అంటున్నారు అధికారులు. ఎస్కలేటర్లపై రద్దీ కూడా ఒక కారణంగా తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ ప్రయాగ్రాజ్ మీదుగా వెళ్తాయి. ఈ ఎక్స్ప్రెస్ రైళ్లు రావడం లేట్ అయింది. ఈ రైళ్ల ప్రయాణికులు కూడా 13, 14 నెంబర్ ప్లాట్ఫామ్స్ పై ఉన్నారని చెబుతున్నారు పోలీసులు. అయితే ఆలస్యంగా తిరుగుతున్న రైళ్ల కారణంగా కొందరు 2 రైళ్లు రద్దయినట్లు పుకార్లు పుట్టించడం కూడా ప్రమాదానికి గల కారణాల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఈ ఘటనపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో ప్రాణనష్టం జరగడం బాధాకరమని రాష్ట్రపతి ముర్ము తన ఎక్స్ పోస్టులో విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి గురించి తన ఆలోచనలంటూ ప్రధాని మోడీ పోస్ట్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ఈ దుర్ఘటనపై స్పందించారు. ఈ ఘటన రైల్వే వైఫల్యం, మోడీ ప్రభుత్వ అసమర్థతను ఎత్తిచూపుతున్నట్లు చెప్పారాయన. మహాకుంభమేళాకు ఇందరు భక్తులు వెళ్తున్నారని తెలిసినా రైల్వే స్టేషన్లో మెరుగైన ఏర్పాట్లు చేయకపోవడంపై మండిపడ్డారు ఎంపీ రాహుల్ గాంధీ.